హాయ్ అండి. ఇవాళైతే మా నిహారిక వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే మాట. అయితే తను ఏంటంటే ఇదైతే రెడీ చేసింది బర్త్డే గిఫ్ట్ కింద, పెద్దది ఇస్తుంది. తను హ్యాండ్తో పెయింటింగ్ వేసింది మాట. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత బాగా వేసిందంటే. తను ఓన్గా వేసింది మాట. ఇది వాళ్ళ ఫ్రెండ్ కోసం అని. ఇంకా ఇది ఒకటి. అబ్బా, కొటేషన్స్ రాసావా నిహారిక? ఏంటి రాసావు? చదువు. ఇది నేను డ్రాయింగ్ చేశాను కదా, ఇది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. ఇంకా డూడిల్స్లో కూడా వస్తుంది. ఇది డూడిల్స్ అంటే ఏంటే? డూడిల్స్ అంటే బోర్ కొట్టినప్పుడు ఏదో చిన్న చిన్నవి, ఇదిగా ఇవి కూడా డూడిల్స్. అబ్బా, ఇవి బాగున్నాయి నేహా. ఇవి నువ్వే తయారు చేసి అంటించావా? అబ్బా, ఎంత బాగున్నాయి. ఇది కూడా నువ్వే తయారు చేసావు కదా? అబ్బా, ఇలా నువ్వు నాకెప్పుడు తయారు చేసావు ఏంటే నిహారిక? నీ ఫ్రెండ్స్కి రెడీ చేస్తాను నిన్ను. ఇవేట్ వేసుకోవు, ఇవన్నీ ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఇవేట్ కనిపించవు ఇంట్లో, మన ఇంట్లో. అందుకని ఏంటి చేయను. చదువు. If you're alone, I'll be your shadow. If you want to cry, I'll be your shoulder. If you want a hug, I'll be your pillow. If you need to be happy, I'll be your smile. But anytime you need a friend, it'll just be me. ఇప్పుడు దాని మీనింగ్ చెప్పే. చెప్పు. నేను చెప్పను. Not only you are my best friend in the entire world, but you're also like a true sister to me. అంటే ఇప్పుడు నువ్వంటే ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు నేను తెలుగు మీడియం కదా, నాకు తెలియదు కదా. ఇప్పుడు దాని మీనింగ్ చెప్పు. చెప్పు. ఇంగ్లీష్ నేర్చుకొని ఆ తర్వాత ఓకేనా? నేనైతే ఇప్పుడు చెప్పలేను. అమ్మ, ఇవి ముడతలు పడిపోతున్నాయి అమ్మ, నేను చేసేస్తాను. ఇప్పుడు చూడండి, మంచి ప్యాకింగ్ చేస్తుంది అన్నమాట నా కూతురు. ముందు చేయడం వస్తే. కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే ఫోటో ఫ్రేమ్ లాంటిది, కానీ వీళ్ళు ఓన్గా తయారు చేసి చేయించింది అన్నమాట. వెళ్ళి కొన్ని ఫొటోస్ ఇచ్చి చాలా బాగా తయారు చేయించింది నేహా వాళ్ళ ఫ్రెండ్ కోసం అని. షిజ్జుగాడి ఫొటోసు, తర్వాత అమ్మాయి ఫొటోసు అన్ని రెడీ చేయించింది అన్నమాట. ఎలా కడతావు ఇప్పుడు? పట్టుకోవా? పట్టుకుంటా. ఎట్లా చేస్తా తిని. ఇప్పుడు ఫ్లవర్ అది చూపించు. ఇది ఓన్గా తయారు చేసిన గిఫ్ట్ మాట నిహారిక. ఫ్లవర్ కాదు, ఈ రిబ్బన్ కాదు. అవునులే, ఈ పెయింటింగ్ ఇవన్నీ నువ్వే కదా ఓన్గా తయారు చేసుకున్నావు. ఇలాగే ఓన్గా తయారు చేసి ఇవ్వాలి నిహారిక ఎవరికైనా, అప్పుడే బాగుంటుంది. మనం బయట కొనేసి ఇస్తాం కానీ గిఫ్ట్లు, ఇలా ఓన్గా కూడా తయారు చేసి ఇస్తే అదొక ఆనందం వేరు. ముళ్ళు వేసేకు అక్కడ చిన్న ఇదిగా కట్టు, ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా ఇంకోటి వేసేకి నాన్న అలాగా. మరి తక్కువ ఊడిపోతే ఊడదులే, వేసేద్దాం. స్ట్రైట్గా ఉంటుంది. అప్పుడు దీన్ని ఇక్కడెక్కడైనా ఇలాగా డిజైన్ చేద్దాం. ఏటుంది నీ దగ్గర? అది టేప్ వేస్తా. ఇప్పుడు నా కూతురు క్రియేటివిటీ అంతా బయటపడుతుంది అన్నమాట. ఏదో ఒకటి చేసి పెడుతుంది దాన్ని. ఎందుకు చాలా బాగుంటుంది. ఏదైనా కూడా ఓన్గా చేసింది ఏదైనా చాలా బాగా కనబడుతుంది. ఎంత మనం బయట గిఫ్ట్లు కొన్నా కూడా అది వేరు. నిన్న అమ్మాయి దుబాయ్ వెళ్తున్న అమ్మాయికి కూడా ఏదో ఒకటి ఇలాంటివి ప్రిపేర్ చేసి ఇవ్వాల్సింది. ఆ అమ్మాయి ముందు చెప్పలే, చెప్పుంటే బాగుంది కదా. చూసారు కదా, మా నిహారికమ్మ వీడియో కానీ నచ్చితే, పెయింటింగ్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బా, ఎంత బాగుంది. బాగా ఫీల్ అవుతుంది. దానికి కూడా ఇచ్చేస్తాను. బాయ్ బాయ్.